సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో నేరేడుచర్ల మున్సిపాలిటీలో జనసేన పార్టీ గెలిచిన వార్డులో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మార్పు కోసం ఆదర్శవంతమైన వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యంతో జనసేన కుటుంబ సభ్యులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సినీ నటుడు తనీష్ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేరేడుచర్ల మున్సిపాలిటీ 14వ వార్డులో జనసేన అభ్యర్థి సరికొప్పుల విజయలక్ష్మి కౌన్సిలర్గా విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందని తనీష్ తెలిపాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలో ప్రజాసేవే ప్రథమమని, ఓట్ల కోసం మాత్రమే కాకుండా ప్రజల సమస్యలు పరిష్కారమే ముఖ్యమని తనీష్ తెలిపారు. హుజూర్నగర్ కాన్స్టిట్యుయెన్సీ నేరేడ్చర్ల మున్సిపాలిటీలో 14వ వార్డ్ ఇక్కడ జనసేన తరపున సరికొప్పుల విజయలక్ష్మి గారు కౌన్సిలర్గా పోటీ చేసి ఆవిడికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అలాగే శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు గెలిచిన వార్డులో అంటే ఎప్పుడైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆలోచనలో ప్రజాసేవే ప్రథమం. ఓట్ల కోసమే కాదు, మమ్మల్ని నమ్మి మామూలుగా ఎప్పుడైనా సరే ఉన్న ప్రభుత్వానికి మనకి ఎక్కువ సీట్లు రావడం, ఓట్లు పడడం జరుగుతుంది. కానీ అలా కాకుండా ఇక్కడున్న ప్రజలు మార్పు కోసం ఒక కొత్త నాంది పలకాలని జనసేనకి ఇక్కడ సపోర్ట్ చేయడం జరిగింది, గెలిపించడం జరిగింది. క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇక్కడున్న చాలామంది వచ్చి నాకు తెలిసి అందరూ సంతోషంగా ఫీల్ అయ్యారు. ముందుగా వాళ్ళ ప్రాబ్లమ్స్, కష్టాలు విన్నందుకు. అండ్ అలాగే ఇక్కడ మెయిన్గా మాకు మన డాక్టర్ మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు హెల్త్ క్యాంప్ జరిగింది. అలాగే చాలామంది డాక్టర్స్ వాలంటీర్గా వచ్చి ఇక్కడ అందరికీ కంటి సమస్య కానీ, జనరల్ ఫిజిషియన్ సమస్యలు కానీ, అలాగే గైనిక్ సమస్యలు కానీ ఏమున్నా దానికి ఎంతవరకు పాసిబుల్ అయిందో ఇక్కడ చేయడం జరుగుతుంది. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మన నేరేడు జిల్లాలో 14వ వార్డులో జరిగిన ఈ హెల్త్ క్యాంప్కి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముందుండి ఒక వారం నుంచి ఫాలోఅప్ చేస్తూ గెస్ట్గా వచ్చిన ముందు మన తనీష్ అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన డాక్టర్లు ప్రతి ఒక్కరికి, మన మాధవరెడ్డి గారికి, మణికంఠ గారికి, ప్రియాంక మేడం గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జనసేన నుంచి, సెంట్రల్ ఆఫీస్ నుంచి ఒక వాలంటీర్లుగా వచ్చిన కార్యకర్తలకి, జనసేన నాయకులకి, వివిధ పట్టణాల నుంచి వచ్చిన వివిధ జనసేన నాయకులకి, కార్యకర్తలకి, జన సైనికులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చెప్పాల్సిందంటే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతుండడానికి ముఖ్య కారణమైన నాకు దేవుళ్ళతో సమానమైన నా 14వ వార్డు ఓటర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరిచ్చిన విజయమే ఇది, మీరిచ్చే విజయం ఇవ్వబట్టే ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ విజయము ఏముంది, ఇందాక చాలామంది అన్నారు ఇక్కడ పార్టీ లేదు కదా అది ఇది అన్నారు. కానీ దానికి ఒకటే రీజన్, ఈ విజయం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళింది. పవన్ కళ్యాణ్ గారు పంపించిన మనిషి అన్నగారు. ఆ వార్డులో ఏ సమస్య ఉన్నా, అది ఆరోగ్యం కానీ, ఉద్యోగం కానీ, ఎటువంటి మౌలిక సదుపాయాలు ఉన్నా మనం ప్రత్యేక చొరవ తీసుకుందాం, ఆ వార్డుని మనం మోడల్ వార్డుగా చేద్దామని సంకల్పంతో ఇంతమందిని పంపించారు ఇక్కడికి. వీరంతా సెంట్రల్ పార్టీ ఆఫీస్ నుంచి వచ్చారు. కాబట్టి వారికి ఒకసారి మనందరి తరఫున ప్రత్యేకంగా అభినందించాల్సింది కోరుతున్నాను. ఎందుకు అంటే ఇక్కడ మీకు తెలుసు, నేను అందరికీ ఇక్కడే ఉండి, ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగాను. ఏ నమ్మకంతో నేను మీ ఇంటికి వచ్చినప్పుడు అడిగాను, నేను మీతోటే ఉంటాను, మీరు ఫోన్ చేసి ఎత్తుతాను, మీకు ఏ ఆరోగ్య సమస్య ఉన్నా మీకు అందుబాటులో ఉంటాను, ఉద్యోగ సమస్యలకు ఉంటానని ఏ మాట ఇచ్చానో ఆ మాటని నాకు తెలిసి 20 రోజుల్లోనే ఒక ఆరోగ్య సమస్యపై దృష్టి పెట్టాను. కాబట్టి మాటల రూపంలో మాటలు చెప్పి బయటికి పోయే వ్యక్తులం అయితే కాదు. ఎందుకంటే జనసేన పార్టీ, జన సైనికులు, జనసేన నాయకులు